బెండకాయలతో చాలా చాలా రెసిపీస్ అయితే ట్రై చేసుంటారు. బెండకాయ పులుసు, బెండకాయ కర్రీ, బెండకాయ చట్నీ, బెండకాయ రోటి పచ్చడి ఈ విధంగా చాలా ట్రై చేసుంటారు. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ చాలా చాలా వెరైటీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఏంటి బెండకాయలు చూపించుకుంటే ఈ విషయం మాట్లాడుతుందని అనుకుంటున్నారా? మరి నేను చూపించబోతున్న రెసిపీ ఏదో చూసేద్దామా? ఇది రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కానీ రాగి ముద్దలోకి అయితే చాలా స్పెషల్ డిష్ అనే చెప్తాను నేను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో ఆ బెండకాయలకు ఉన్నటువంటి జిగట పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బెండకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారాన్ని తగిన మిర్చి వేసుకోవాలి. తగినంత అంటే కొద్దిగా నిమ్మపండంత చింతపండు వేసుకోవాలి. అవన్నీ బాగా కొద్దిగా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గిన్నెతో బాగా మెదుపుకోవాలి. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా చిన్నగా తరిగి బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పప్పు గిద్దతో మెదుపుకున్నటువంటి ఆ బెండకాయదంతా ఈ విధంగా వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకోవాలి. చూసారు కదా, ఈ రెసిపీ పేరు ఏదో కాదండి, మేమైతే బెండకాయ బజ్జీ అని అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. ఇది రాగి సంగటలకైతే చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.